హలో అండి. ఏజే ఇంటీరియర్స్ మన దమ్మేగూడ దగ్గర మన పద్మశాలి వెంచర్ ఉందండి. పద్మశాలి వెంచర్‌లో మనం 2 బీహెచ్‌కే మనం వర్క్ చేస్తున్నామండి. అయితే రఫ్ వర్క్ అవుతుంది. ఒకసారి ఎలా అవుతుందో ఒకసారి చూపిస్తాను చూద్దాం. ఎంట్రీలో లెఫ్ట్ సైడ్‌లో మనకు ఈ పిల్లర్ ఉందనమాట. ఈ పిల్లర్ పక్కనే మన పార్టిషన్‌ని డిజైన్ చేసి లైక్ ఇక్కడేందంటే ఫోటో ఏదైనా సీనరీ ఫోటో ఏసుకోవడానికి మనం ఇలా పార్టిషన్ డిజైన్ చేసాం. లైక్ పైనేమో ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు. లైక్ ఈ ఔట్ సైడ్ ఎలా చేసామంటే ఎంట్రీ అనమాట. కిచెన్ ఎంట్రీలో మనకు ఇటు సైడ్ ఏమో మనకు పూజ రూమ్ వస్తుంది. పూజ రూమ్ వచ్చినాక మనకు ఫ్రిడ్జ్ పెట్టడానికి లేదనమాట. ఫ్రిడ్జ్ పెట్టడానికి ప్లేస్ ఏమో లైక్ ఇక్కడ డిజైన్ చేసాము. పైన స్టోరేజ్ లైక్ ఇదేమో పార్టిషన్ అనమాట. అలా నేను కిచెన్ చూపిస్తానండి. ఈ కిచెన్ ఏమో ఇటు సైడ్ మనకు పూజ రూమ్ వస్తుంది. ఇంకా పూజ రూమ్ రెడీ కాలేదండి పెడతాము. అయితే లైక్ ఈ కిచెన్‌లో అంతే మనం టోటల్‌గా మనం ఆల్రెడీ ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మనం ఒకసారి 2 టైమ్ విజిట్ అయ్యి మనం ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మనకి ఏమేమి కావాలో మనం ఫస్టే డిజైన్ చేసామండి. అయితే ఇదేంటంటే ఈ ప్లాట్‌ఫార్మ్ గూడా సిమెంట్ బేస్‌తోనే ఏసామనమాట. సిమెంట్ బేస్‌తోనే కస్టమర్ కావాలని ఏపిచ్చుకున్నారు. లైక్ తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటదని. లైక్ మనకి ఈ కార్నర్‌లో మన పిల్లర్ ఏం ఏపియలేదండి. ఈ ప్లేస్ వరకు మీరు ఈ ఎల్ టేప్ చూడండి ఒకసారి. ఈ ఎల్ టేప్ దగ్గర మనకెక్కడ పిల్లర్ ఉండదు. టోటల్ మనకు బాక్స్ వర్క్. లైక్ ఇక్కడ వాష్ బేసిన్ సింక్ వచ్చింది కాబట్టి 2 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. అలానే మనం ఏ కస్టమర్స్‌కైనా గూడా కిచెన్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ, మా ఏజెంట్ ఇంటీరియర్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. మనకు కిచెన్ మీరు ఎలా డిజైన్ చేయించుకోవాలో దాని పక్కన మనం జస్ట్ మార్కింగ్ అండి. అయితే ఇంకోటేందంటే ఇక్కడ మనకు రోలింగ్ షట్టర్ వస్తుంది. ఈ రోలింగ్ షట్టర్ ఇది ప్యాంట్రీ యూనిట్ అనమాట. ఈ ప్లేస్‌ని బట్టే మనం ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఏసాం. ఒకవేళ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఇక్కడి వరకొస్తే మనకి రోలింగ్ షట్టర్ రాదు. ఈ ప్యాంట్రీ యూనిట్ రాదనమాట. దానికోసం మనం ఇలా డిజైన్ చేసాం.